హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు స్ప్రింగ్తో ఒక ఫ్లవర్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. లావ్ స్ప్రింగ్ తీసుకోండి, లేదంటే సన్నంగా ఉన్న స్ప్రింగ్, మీ దగ్గర ఏది ఉంటే ఆ స్ప్రింగ్ తీసుకోండి. నీడిల్ వచ్చి ఐరన్ నీడిల్ తీసుకోండి. దీని కాస్ట్ వచ్చి 25 రూపీస్ ఉంటుంది. అలాగే థ్రెడ్ వచ్చి కాటన్ దారం, అంటే మనకి స్ప్రింగ్ కుట్టడానికి కాటన్ దారం తీసుకోవాలి, సింగిల్ దారమే అనమాట. ఈ స్ప్రింగ్ ఏంటంటే కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం పొడుగ్గా కట్ చేసుకుని మనం కంటిన్యూ అంటే స్ప్రింగ్ మధ్యలో గొలుసులు వేసుకుంటూ రావాలన్నమాట. అంటే చిన్న చిన్న పీసెస్ ఎక్కించుకొని కుట్టడం కాకుండా కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని మధ్యలో గొలుసులు వేసుకుంటూ రావాలి. నేను వీడియోస్ అయితే పెట్టాను, బేసిక్ వర్క్లో ఉంటాయి, ఒకసారి చూడండి. లేదంటే ఇక్కడ చూసి కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే స్ప్రింగ్ మధ్యలో గొలుసులు వేసుకోవాలి కాబట్టి ఆ కింద నుంచి దారం లాగటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. నేర్చుకుంటే మాత్రం వచ్చేస్తే మాత్రం మీరు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇలా కంటిన్యూగా స్ప్రింగ్ కుట్టడం అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది, అంటే డిజైన్ అనేది త్వరగా అయిపోతుంది అనమాట. ఫ్లవర్ కుట్టినా లీఫ్ కుట్టినా ఫాస్ట్గా అయిపోతుంది. తప్పకుండా నేర్చుకోండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. వచ్చేదాకా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఇలా స్ప్రింగ్ వర్క్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా? ఆ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఇలాగ కొంచెం ఎక్కువ స్ప్రింగ్ ఉందనుకో, మనం నీడిల్లో నుంచి దారం అది తీసేయకుండా, సూతి తీసేయకుండా అక్కడే కట్ చేసేసుకోవచ్చు. స్ప్రింగ్ వరకు కట్ చేయండి, దారం కాదు, స్ప్రింగ్ వరకు కట్ చేసుకొని అక్కడ నాట్ అయితే వేసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.